ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ ఉన్నదాంతో సంతోషంగా ఉండాలి. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఏం కావాలన్నా తక్షణమే వచ్చేంత ధనం ఉంటుంది. బంగ్లాలు, కార్లు, కంపెనీలు ఒకటేంటి అన్నీ. కానీ అతనికి నాకింకా ఏదో కావాలి, నాకు ఏమీ లేదు అనే అసంతృప్తి మాత్రం ఉండేది. అతనికి ఎప్పుడూ ఇదే ఆలోచన. నాకు ఇంకా కావాలి, ఇంకా గొప్పవాణ్ణి కావాలి అనే ఆలోచనతోనే ఉండేవాడు. అలానే బాధపడుతూనే ఉండేవాడు. ఒకరోజు రాత్రి అతనికి నిద్ర పట్టడం లేదని తన ఇంటి గార్డెన్లోకి వస్తాడు. అతనికి పక్కనే నవ్వుతూ ఉన్న శబ్దాలు వినిపించాయి. నవ్వులు, పాటలు, అలా సంతోషకరమైన వాతావరణం కనిపించింది. ఇలా నవ్వుతున్నారంటే వాళ్ళకి చాలా ధనం ఉండే ఉంటుంది అని అనుకొని అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని దగ్గరికి వెళ్తాడు. చూడగా అతను ఆశ్చర్యపోతాడు. ఒక పేదవాడు చిన్న గుడిసెలో అతని భార్య పిల్లలతో కలిసి తింటూ, నవ్వుతూ, పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. వారి దగ్గర ధనం ఏమీ లేకపోయినా వారి మొహాల్లో నిజమైన సంతోషం కనిపించింది ధనవంతుడికి. అసలు ఈ పేదవాడు ఎలా ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాడు? నాకు ధనం ఉన్నా, ఇల్లు ఉన్నా, అన్నీ ఉన్నా నేనెందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాను? అసలు ఇలాంటి ఆనందం నేను ఎప్పుడు పొందలేదే, అనుభవించలేదే అని మనసులో అనుకుంటాడు. వెంటనే ఆ ధనవంతుడు పేదవాని ఇంటి దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా మాట్లాడతాడు. మీకు పెద్దగా ధనమేమీ లేదు, మీరు ధనవంతులు కూడా కారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎలా? ఏమిటి మీ ఆనందానికి రహస్యం అని అడిగాడు. ఆ పేదవాడు నవ్వుతూ, సార్, నాకు డబ్బు లేకపోయినా చేతిలో మంచి పని అయితే ఉంది. మా అందరికీ సరిపడే భోజనం వస్తుంది. మంచి భార్య, రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారు. అది చాలు కదండి ఆనందంగా ఉండడానికి. నాకు అవే చాలు. నేను డబ్బు కోసం ఆశపడను. నేను జీవించే ప్రతిరోజు ఓ వరం అనుకుని జీవిస్తూ ఉంటాను. నిజమైన ఆనందం మనకు ఉన్నదానితో సంతోషపడడంలోనే ఉంటుంది. ఆ మాటలు విన్న ధనవంతుడు తన ఇంటికి వెళ్ళి ప్రతిదీ ఒక కొత్త కోణంలో ఆలోచించాడు. తన భార్య పిల్లలతో కలిసి తినడం, ఆనందంగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. పిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి తెలిసింది నిజమైన ఆనందం వస్తువుల్లో కాదు, మనసులో ఉంటుంది అని. అతనికి వీలైనంతలో పేదవానికి కూడా సహాయపడడం మొదలుపెట్టాడు. మనకి ఎన్నున్నా సంతోషంగా లేకపోతే ఉపయోగమే లేదు. ఉన్నదాన్ని ప్రేమించండి, ఆనందంగా ఉండండి. సంతోషం అనేది మన మనసులో ఉంటుంది, బయట వస్తువుల్లో కాదు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెట్టాను, క్లిక్ చేయండి.